రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుంది. పోలవరం రాష్ట్రానికి జీవనాడి. అక్కడ నష్టపోయిన వారి కోసం పోలవరం జిల్లా ఇస్తానని చెప్పాను. ఈ మూడు కూడా జిల్లాలుగా చేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను. మీరందరూ ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మేమందరం ఆనందంగా ఉన్నామని. ఏం తమ్ముళ్ళు, మీరు వెనకాన ఉండేవాళ్ళు, బయట ఉండేవాళ్ళు, ఇండ్ల దగ్గర ఉండేవాళ్ళు, రెండో వరం 3 వరాలతో వచ్చాను నేను మీకు. రెండో వరం 30 సంవత్సరాల కంటే ముందు 96 మార్చి 5వ తారీఖున నేను ఈ ప్రాంతానికి టూర్ వచ్చాను. మీ కష్టాలు చూశాను. ఎక్కడ చూసినా ఫ్లోరైడ్ ఉండే నీళ్లు, తాగడానికి వీలులేని నీళ్లు, కరువు ప్రాంతం ఈ ప్రాంతం. మాకు శ్రీశైలం నీళ్ళిమ్మని అడిగారు మీరు ఆ రోజు. పిల్లలున్నారు కానీ పెద్దలకు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. జ్ఞాపకం ఉంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, జ్ఞాపకం ఉందని. ఆ రోజు నేను ఆలోచించాను, ఎప్పుడైనా సరే వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. మార్కాపూర్ ప్రాంతం ఆ రోజు ప్రకాశం జిల్లా పశ్చిమ తాలూకాలు నీళ్లు లేకుండా ఇబ్బంది పడ్డారు. ఇచ్చాను, భూమి పూజ చేశాను, ఫౌండేషన్ వేశాను. అది వెలిగొండని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమిళు అప్పటి నుంచి ఆ పని ప్రారంభమైంది. 30 ఏళ్ళు మళ్ళీ భగవంతుడు నాకే అవకాశం ఇచ్చాడు. వెలుగొండను పూర్తి చేసి జాతికి అంకితం చేసి మీ జాతకాలు మార్చమని. అవునా కాదా? అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. నేను ఒకటే ఆలోచించాను, కష్టాల్లో ఉండే రైతులను ఆదుకోవాలి, పేదవాళ్ళకు అండగా ఉండాలి, అందరితో సమానంగా మీ జీవన ప్రమాణాలు పెరగాలని ఆలోచించాను. అందుకే ఆ రోజు నేను ఫౌండేషన్ వేసిన తర్వాత ఖర్చు కూడా పెట్టి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసి మొట్టమొదటిసారిగా పనులు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని. 2014-19 పనులన్నీ పడకేశాయి. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానే నేనే నేరుగా ప్రాజెక్టు దగ్గరకు వచ్చి పనులు పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 19-24 చీకటి రోజులు. ఏం తమ్ముళ్ళు పనులైనాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఆనాటి ముఖ్యమంత్రి దీనివల్ల
4,35,000 ఎకరాలు సాగుకొస్తుంది. గిద్దలూరు, మార్కాపూరు, అదే మరిగా ఎర్రగొండపాలెం, కనిగిరి, ఈ 4 నియోజకవర్గాలు కాకుండా పక్క నుండి ఉదయగిరి, కడపలో ఉండే బద్వేలు కూడా నీళ్లు పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి ప్రాజెక్టు నేను గాని ముఖ్యమంత్రిగా ఉండుంటే 21లో మీకు నీళ్లు ఇచ్చేవాడిని. కానీ ఈరోజు మీరు చూస్తే మీకు ఒక మోసం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి మీకు ఒక మాట చెప్పాడు, పనులు అయిపోయినాయని చెప్పాడా లేదా? దొంగ నాటకాలు ఆడాడా లేదా? ప్రారంభం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పనులు అయినాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, అయినాయా పనులు? పనులు అయిపోయింటే నేను ఇప్పుడు రావాల్సిన పని లేదు కదా. నీళ్లు చూసేవాడిని కావునా కాదా? ఈ ప్రాంతానికి వచ్చాడు 22-20 ప్రాజెక్టు దగ్గరికే వచ్చాడు. ప్రాజెక్టు 31/8/2020లో పూర్తవుతుందని చెప్పాడు. చెప్పాడా లేదా? ఒంగోలులో బహిరంగ సభ 7-10-21 31/8/22లో పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడా లేదా? 24/8/22 చీమకుర్తి సభలో 39/23లో పూర్తి చేస్తానడా లేదా? 12/4/23 ఇదే మార్కాపూర్లో బహిరంగ సభలో చెప్పాడు 31/10/2023లో పూర్తి చేస్తానని. కడాన 6/3/24 ఒట్టొట్టి ప్రాజెక్టుకి రిబ్బన్ కట్ చేశాడు. అవునా కాదా అని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయా మీకు? ప్రాజెక్టు పూర్తయిందా? అడిగే ధైర్యం ఉందా మీకు? అడగరు. ఉందా మీకు? నిలదీస్తారా మీరు? అడుగుతారా మీరు? ఇది మోసం అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని మోసపెట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తే చేస్తానని చెప్తా, చెయ్యలేకపోతే చెయ్యనని చెప్తాను తప్ప ఒట్టొట్టే మాటలు చెప్పే మోసం చెయ్యబోనని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, ఈ ప్రాజెక్టును ఒకసారి మీరు చూస్తే అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. దీనికి 9,000 కోట్ల రూపాయలు కావాలి. మొత్తం మీరు ఒకసారి చూస్తే 9,081 కోట్లు కావాలి. ఇప్పటి వరకు 5,458 కోట్లు ఖర్చు పెట్టాం. ఇందులో కూడా భూసేకరణకి 484 కోట్లు ఖర్చు పెట్టాం. పునరావాసానికి 184 కోట్లు ఖర్చు పెట్టాం. అటవీ అనుమతుల కోసం 437 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ప్రాజెక్టు 2 విభాగాలుగా విభజించాం. ఫేజ్ 1 2,042 కోట్లు కావాలి. ఫేజ్ 2
1900 కోట్లు కావాలి. ఈ రోజు నేను వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ పనులన్నీ కూడా మీరు చూస్తే ఈరోజు దగ్గర మీరు ఒక్కసారి చూసినప్పుడు ఇప్పుడే నేను నల్లమల సాగర్ మొత్తం పనులన్నిటి చూస్తే ఇంకా 2540 కోట్లు ఖర్చు పెడితే పనులు పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో 540 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకో పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఈ రోజే 436 కోట్ల రూపాయలకి లైనింగ్ ఫౌండేషన్ వేసి ఇక్కడికి వచ్చాను. ఒక్క R&R 7,200 మందికి ఇవ్వాలి. దీనికి 930 కోట్లు అవుతుంది. టనల్ 1 హెడ్ రెగ్యులేటర్ ఫీడర్ అదే మారిగా టనల్ 2 ఒక 70 కోట్లు అవుతుంది. ఇప్పుడే ఫీడర్ కెనాల్ చెప్పాను, నేనే ఫౌండేషన్ వేశాను. లైనింగ్ కానీ వాల్ కట్టడం కానీ అన్నిటికీ 486 కోట్లు అవుతుంది. నల్లమల సాగర్ ఆ గ్యాప్లు ఫిలప్ చేయడానికి ఇంకొక 59 కోట్లు అవుతుంది. తిగలేరు ఈస్ట్ కెనాల్కి 340 కోట్లు అవుతుంది. L&Aకి 139 కోట్లు అవుతుంది. మొత్తం కలిసి 2540 కోట్లు ఖర్చు పెడితే ఈ జిల్లాలో మెజారిటీ ప్రాంతాలు మెట్ట ప్రాంతాలు కాకుండా అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. తమ్ముళ్ళు, ఇన్ని పనులుంటే 1924లో వీళ్ళు ఖర్చు పెట్టింది 500 కోట్లు. 500 కోట్లు పనులు చేశారు. పనులు అయిపోయాయని మీకు పంగనామాలు పెడితే ఏమనాల మిమ్మల్ని? ఇది మోసవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దగావునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరిప్పుడు కూడా మొన్న 2 సీట్లు గెలిపించారు. ఇదే ఒంగోలు పార్లమెంట్ లో ఎర్రగొండపాలెం దర్శిని గెలిపించారంటే నేను నిజంగానే బాధపడుతున్నా. రాష్ట్రం మొత్తం 1 సైడ్ ఎన్నికలు జరిగాయి. ఈ ఒంగోలులో బ్రేక్ పడింది. ఇప్పుడు బ్రేకులు తీస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళు కులము కాదు కావాల్సింది, మతం కాదు కావాల్సింది. మీకు ఎవడు మంచి చేస్తే వాడికి అండగా ఉంటే మీ జీవితాలు బాగుపడితే అవునా కాదా? నేను ఒక మాట చెప్పాను, ఆ రోజు మీకు ఒక హామీ ఇచ్చాను, సంక్షేమ కార్యక్రమాలు చేస్తానని చెప్పా. సూపర్ 6 సూపర్ హిట్ చేశావునా కాదా? తమిళు 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. 34,000 కోట్లు. మొదటి తారీఖున హాలిడే అయితే ముందు రోజే పింఛన్ అవునా కాదా? రేపు మార్చి 1వ తారీఖు ఆదివారం, శనివారమే మీ పింఛను మీ ఇంటికి పంపిస్తున్నా. నేను మీ దగ్గరికి వస్తున్నా అవునా కాదా? ఇది పేదల సేవలో భాగస్వామ్యం అవునా కాదా? నెలకు ఇంత డబ్బులు తీసుకొని మీరు రేపు ఓటేయకపోతే
మీకు మంచి జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నెలకు 4,000 6,000 తీసుకుని ఎన్నికల్లో 1,000 రూపాయలకు కక్కుర్తి పడితే మనకు న్యాయం జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీతి నిజాయితీగా ఉందాం. మీకు అండగా ఈ చంద్రన్న ఉంటాడు. నేను ఏమీ కోరుకోవడం లేదు. మీరు బాగుండాలి. మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. ఎక్కడ పేదవాడుంటే వాళ్ళ దగ్గర నేను ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. వెనుకబడిన ప్రాంతాలకు అండగా ఉంటా, పేదలకు అండగా ఉంటా, నిరుపేదలకు తోడుగా ఉంటా. రైతన్నకి వెన్ను దట్టి నిలబెట్టి రైతే రాజుగా చేస్తాను. మా ఆడబిడ్డలు నేను ఏ పని చేసినా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొనే చేస్తా. ఏమమ్మా తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తా అన్నారు. చెప్పానా లేదా? ఇచ్చానా లేదా? మాట నిలబెట్టుకున్నానా లేదా? గట్టిగా చెప్పండి కూడా చెప్పండి మా ఆడబిడ్డలు. డబ్బులు కాదు, ఇచ్చిన మాట. పేదవాళ్ళ కష్టాలు చూసే ప్రభుత్వం. మా ఆడబిడ్డలు నేను స్త్రీ శక్తి అన్నాను. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఈరోజు తక్కువగా వచ్చారు మీరు. నేను అడుగుతున్నా, నాకు మీరిచ్చే కానుక నేను ఎక్కడికి వస్తే అక్కడ మా ఆడబిడ్డలు కనబడిస్తే నాకు కొండంత ధైర్యం ముందుకు పోవడానికి. ఎందుకు ఆ మాట వాడుతున్నానంటే పనులు ఎప్పుడూ ఉంటాయి. మీలో చైతన్యం రావాలి. మగవారితో సమానంగా అవకాశాలు మీకు కూడా రావాలి. అందుకే నేను ఏ పని చేసినా ఒకప్పుడు డాక్రా సంఘాలు పెట్టాను. మీలో చైతన్యం తీసుకొచ్చాను. ఇప్పుడు మళ్ళీ హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరం 1,00,000 మందిని ఆడబిడ్డల్ని పారిశ్రామికవేత్తలుగా మీకు తోచిన వస్తువులు తయారు చేసి మీరు తయారు చేసిన వస్తువులు ప్రపంచ మార్కెట్కు పంపించే బాధ్యత నాది. అదే సమయంలో ఎప్పుడో దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను. ఇటీవల కష్టాల్లో ఉన్నారంటే 3 సిలిండర్లు మళ్ళా ఉచితంగా ఇచ్చాను. అవునా కాదా? ఆడబిడ్డల కష్టాలు తెలిసిన అన్నగా నా బాధ్యత నేను చేశాను. చెల్లెళ్ళుగా మీ బాధ్యత మీకుందా లేదా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా. ఏమమ్మా ఉందా లేదా అని అడుగుతున్నాను. తమిళ రైతులకు అన్నదాత సుఖీభవ. మీరు ఒకసారి చూస్తే కేంద్రం రాష్ట్రం 20,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్లో ఇస్తున్నా. అవునా కాదా అని అడుగుతున్నా. మళ్ళీ మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ కానీ మీ అందరికి ఇచ్చే పరిస్థితికి వచ్చాం. నేను ఒక మాట చెప్పాను, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తాం. అదే సమయంలో అభివృద్ధికి పెద్ద పీట వేస్తానని చెప్పాను. ఇరిగేషన్ లో మీరు చూస్తే ఈరోజు ఎక్కడా పెట్టినంత డబ్బులు ఖర్చు పెట్టాను. పోలవరం పూర్తి చేస్తాను. రేపు రాబోయే 27 పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాను. దానివల్ల పోలవరం గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తాయి. కృష్ణాకు ఆ నీళ్లు వస్తే అక్కడి నుంచి కృష్ణా డెల్టాలో మిగిలిన నీళ్లు
నల్లమల సాగర్ కూడా భవిష్యత్తులో తీసుకొస్తాను. అందుకే కొత్తగా నల్లమల సాగర్కి గోదావరి నీళ్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది వచ్చే లోపల ఈ సంవత్సరమే జూలైకంతా నల్లమల సాగర్ పూర్తి చేసి వెలుగొండ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేసే బాధ్యత నాది. ఇంకా 2000 కోట్లు కావాలి. నా కష్టాలు నాకున్నాయి. మా ఆడబిడ్డలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. పిల్లల్ని బాగా చదివించాలి. రైతులను ఆదుకోవాలి. అదే సమయంలో రైతులకి గిట్టుబాటు ధర ఇప్పించాలి. నీళ్లు గుడిస్తేనే రైతన్నకు దన్ను వస్తుంది, పని చేయడానికి శక్తి వస్తుంది. అందుకే పోయిన సంవత్సరం హంద్రి నీవా పైన శ్రద్ధ పెట్టాను. ఈ సంవత్సరం వెలుగొండ పైన శ్రద్ధ పెట్టి మీ జీవితాల్లో జల కళ తీసుకొచ్చే బాధ్యత నాది. తమ్ముళ్ళు, ఇదే కాదు, మీ ఆదాయం పెంచాలి. రైతుకు అండగా ఉండాలి. అందుకే ఇప్పటికే మీరు ఒక్కసారి చూస్తే హార్టికల్చర్ పండ్ల తోటలు మన రాష్ట్రంలో బ్రహ్మాండంగా పండిస్తున్నాం. నేను ఎప్పుడొచ్చినా మీ ఆదాయం పెంచే మార్గమే ఆలోచిస్తాను. అందుకని రాయలసీమ మార్కాపూర్ వరకు 9 జిల్లాల్లో హార్టికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా. ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకొస్తాం. ప్రతి ఒక్క రైతుని పండ్ల తోటలు పెట్టుకునేట్టుగా మార్కాపూర్ జిల్లా ఉద్యానవనంగా తయారు చేసే బాధ్యత మాది. సిద్ధమా తమ్ముళ్ళు? మీరు అడుగుతున్నా. ప్రపంచానికి రాయలసీమ హార్టికల్చర్ హబ్గా ఉద్యానవనంగా తయారు చేస్తాం. ఇప్పటికే దేశంలో ఎక్కువ పండ్లు పండించే రాష్ట్రం మంది. దానికి చిరునామా వెనుకబడిన ప్రాంతం రాయలసీమ. ఇప్పుడు ఒకప్పుడు మార్కాపురం కానీ గిద్దలూరి ఇవన్నీ గిద్దలూరి ప్రాంతం పక్కన ఉండేటివి, రాయలసీమలోనే ఉండేది. అందుకే ఆలోచించాను, మార్కాపూర్ జిల్లా ఇచ్చాను, వెలుగొండ పూర్తి చేస్తాను. మార్కాపూర్ని ఉద్యానవనంగా తయారు చేసే బాధ్యత నాది. నేను ఇవి చేస్తే మీరేం చేస్తారని అడుగుతున్నా. ఏం చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా. గుద్దుడే గుద్దుడు చేయాలి. వన్ సైడ్ మీరు నాకు సహకరించాలి. మళ్ళీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇస్తానని చెప్పాను. అవునా కాదా? ఇప్పుడు హామీ ఇస్తున్నా. దగ్గర 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నల్లమల సాగర్ నుంచి మీ ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. తాగేదానికి నీళ్లు ఇస్తున్నా, మీ పొలాలకు నీళ్లు ఇస్తున్నా, జిల్లా ఇచ్చా, ఉద్యానవనంగా తయారు చేస్తా. ఇప్పుడే నేను కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చాను. ఈ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, మార్కాపూర్ జిల్లాలో ల్యాండ్ రికార్డ్ సమస్య ఉంది. దుర్మార్గులు మీ భూములు 22A కింద పెట్టి గవర్నమెంట్ భూములుగా పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అందుకే నేను వస్తానే
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి మీకు ఒక హామీ ఇచ్చాను. ఎక్కడ కూడా వివాదాలు లేకుండా, ఒక్క రూపాయి అవినీతి లేకుండా మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత. ఆనాడు వేసుకునింది వాళ్ళ ఫోటో, నేనిచ్చేది రాజముద్రతో ఫోటో వేసి మీకు ఇస్తున్నా. ఆ రోజు సర్వే రాళ్ల పైన కూడా వాళ్ళ ఫోటో వేసుకున్నారా లేదా? నేను నా ఫోటో వేసుకోను. సర్వే రాళ్లుంటాయి, బ్లాక్ చైన్ టెక్నాలజీ పెడతా. ఎవడైనా తప్పు రికార్డు రాస్తే తాట తీస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. క్యూఆర్ కోడ్ పెడతా. మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? సెల్ ఫోన్లు ఉన్నాయంటే చేలు పైకెత్తండి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. నీ ఫోన్లో నీ భూమి ప్రతి ఒక్కసారి చూసుకోవచ్చు. కరెక్ట్ గా నీ పొలం దగ్గరికి పోవాలంటే గూగుల్ మ్యాప్ పెట్టుకొని నేరుగా మీ పొలం దగ్గరికి పోయే పరిస్థితి వస్తుంది. ఎవడైనా దొంగ మీ భూమి కబ్జా చేయాలంటే తాట తీసే బాధ్యత నాది. ఆ అధికారం మీకు ఇస్తాం. 1 year టైం ఇచ్చారు. కలెక్టర్కి బాధ్యత ఇచ్చారు. ఊరూరు రావాలి, వెళ్ళాలి. రెవెన్యూ వాళ్ళకు కూడా చెప్తున్నాం, నేను ఇది ఒక ప్రతిష్టగా తీసుకున్నా. ఈ రాష్ట్రంలో భూ వివాదాలకు స్వస్తి చెప్పి మా రైతన్నకి, పేదవాళ్లకు వాళ్ళ పట్టా ఇప్పించే బాధ్యత నాది. ఇక్కడ కలెక్టర్ ఇక్కడే ఉన్నారు. జిల్లా ఇచ్చా. జిల్లా ఇచ్చిన తర్వాత కూర్చోవడానికి సౌకర్యం ఏర్పాటు చేయాలి. మీరెట్టయితే ఇల్లు కావాలనుకుంటారో ఇక్కడ మీ అందరూ వస్తే మీకు ఒక ఆఫీస్ కావాలి. ఈ రోజు హామీ ఇస్తున్నా, ఒక 50 కోట్ల రూపాయలు జిల్లా కలెక్టరేట్ నూతన భవనానికి శాంక్షన్ చేసి పనులు ప్రారంభిస్తాం. నూతనమైన జిల్లా, వెనుకబడిన జిల్లా శుభ ప్రారంభం. ఈ రోజు నుంచే మీ దశ దిశ తిరగా రాసే బాధ్యత నాది. మీ ఆదాయాన్ని పెంచుతాం, మీ జీవన ప్రమాణాలు పెంచుతాం, మెరుగైన పాలన ఇస్తాం. తమిళలో ఈరోజు మీరు చూస్తున్నారు అభివృద్ధి. 20 లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు వచ్చే పరిస్థితికి వచ్చాయి, పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఈ రాష్ట్రంలో చదువుకున్న వారు వేరే రాష్ట్రానికి పోయే పని లేకుండా దర్జాగా ఈ జిల్లా వాళ్ళే ఇక్కడే పనిచేసుకునే ఏర్పాటు చేస్తాను. మీ పిల్లల్ని బాగా చదివిస్తాను. చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. మొన్నే టీచర్ పోస్టులు మీరు చూశారు. మెగా డిఎస్సి 15,500 మందికి ఉద్యోగాలు. ఏం తమ్ముళ్ళు, ఒక్క రూపాయి అవినీతి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1924 ఏ ఒక్కరికి ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నాను. పోలీసులు 6,000 ఉద్యోగాలు ఇచ్చాం. అక్కడ కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఆ ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నీటి విలువ తెలిసిన వ్యక్తి, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి, ఏదైనా సరే రాష్ట్ర చరిత్ర మార్చాలని దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. నేనే ఈ రాష్ట్రంలో భూగర్భ జలాలు పెంచాలని ఇంకుడు గుంతలు గాని, చెక్ డ్యాములు గాని, ఫామ్ పాండ్స్ అన్ని చేశాం. ఈ సంవత్సరం వర్షం పడింది, నాకెంతో సంతోషం. భూగర్భ జలాలున్నాయి. నేను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాను. పోయిన సంవత్సరం ఈ రోజున
12.3 మీటర్లో నీళ్లుంటే ఇప్పుడు 6.3 మీటర్లో నీళ్లున్నాయి. మొన్న తుఫాన్ వచ్చింది, వర్షాలు పడ్డాయి, ఆ నీటిని భూగర్భ జలాలుగా మార్చుకున్నాం. రైతులను అడుగుతున్నా, పైనే నీళ్లున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అదే మా సామర్థ్యం, అదే మా పనితనమని మరొక్కసారి తెలియజేస్తున్నా. వర్షం పడతా ఉంటే నీళ్లు సముద్రానికి పోతా ఉంటే ఆ నీళ్లు సముద్రానికి పోకుండా చెరువులకు మళ్లించి భూగర్భ జలాలు పెంచిన పార్టీ ఎన్డీఏ. ఇది అయిన తర్వాత నదుల అనుసంధానం, గోదావరి 6,000 టీఎంసీ సముద్రంలోకి పోయినాయి. కృష్ణ 1,500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. వెలుగొండకు కావాల్సింది 53 టీఎంసీ. 53 టీఎంసీ నీళ్లుంటే మొత్తం మార్కాపూర్ జిల్లా బ్రహ్మాండంగా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లిచ్చి త్రాగునీరు, సాగునీరు శాశ్వత పరిష్కారం అవుతుంది. ఈ జిల్లాలో మనం చూస్తే ఫ్లోరైడ్ కంటెంట్ విపరీతంగా పెరిగిపోయే పరిస్థితికి వచ్చింది. 2.5 నుంచి 4 ppm అంటే ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో దగ్గర 4 నుంచి 7 వరకు ఉంది. ఈ ఫ్లోరైడ్ నీళ్లు మీరు తాగితే భగవంతుడు మనలందరినీ చక్కగా పుట్టిస్తే ఈ నీళ్ల వల్ల మీరు వికలాంగులుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఆలోచిస్తున్నాను, నా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, మీ అందరికీ ఇబ్బందులు లేకుండా ఉండాలి, సురక్షితమైన మంచి నీళ్ళు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. గ్యాస్ మీకు ఉచితంగా ఇస్తా. మీ ఇంట్లో చెత్త తీసుకుపోవడానికి ఇంటింటికి పంపిస్తా, మనుషులు పంపిస్తా. మీరు కూడా ఒకటి ఆలోచించాలి, ఇంట్లో చెత్త రోడ్డు మీద వేయద్దండి. అందుకే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి వస్తున్నాను. ప్రతి ఒక్క ప్రాంతంలో చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమం. స్వచ్ఛ రథాలు మీకు పంపిస్తాను. మీ దగ్గర కొన్ని ఉన్నాయి, డబ్బాలు గాని సీసాలు గాని అన్ని ఇవ్వండి. మీరు అవి ఇస్తే అవి వాళ్ళు తీసుకొని మీకు నిత్యావసర వస్తువులు ఇస్తారు. వారానికి ఒకసారి మీ ప్రాంతానికి స్వచ్ఛ రథాన్ని పంపించే బాధ్యత నాది. వేస్ట్ అంతా వాళ్ళకిచ్చి నిత్యావసర వస్తువులు తీసుకునే బాధ్యత మీదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చెత్త నుంచి సంపద సృష్టిద్దాం. ఏది వేస్ట్ కాదు, అన్ని కూడా సద్వినియోగం చేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. నేను కొన్ని వినూత్నమైన కార్యక్రమాలతో మీ దగ్గరికి వస్తున్నాను. మార్కాపూర్ జిల్లాని ఒక సవాలుగా తీసుకుంటా. అన్ని పనులు ఇక్కడ చేస్తా. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాకుండా 10 లక్షల పేద కుటుంబాల్ని P4 కింద, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కింద డబ్బులుండే పైవారు మిమ్మల్ని దత్తత తీసుకోమని కూడా పెట్టారు. దీనివల్ల మీ పిల్లల్ని చదివించడం, మీకు చేయూతనివ్వడం, ఎవరైతే పేదరికంలో ఉండేవాళ్ళు శాశ్వతంగా పేదరికంలోనే ఉండిపోకుండా
మిమ్మల్ని కూడా అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరందరూ ఆశీర్వదించాలి. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిన్ననే మీరందరూ చూశారు, అసెంబ్లీ సాక్షిగా వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు అవునా కాదా? దేవుడు వెంకటేశ్వర స్వామి అవునా కాదా? అవునంటే చేలు పైకెత్తండి. ఇక్కడుండే హిందువులందరూ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తారా లేదా? ముస్లింస్ ఉంటే అల్లాహ్ను ప్రార్థిస్తారు, క్రిస్టియన్స్ ఉంటే వాళ్ళు యేసు ప్రభువును ప్రార్థిస్తారు. కానీ అలాంటి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామికి ఏం తమ్ముళ్ళు విన్నారా మీరు? ఏమమ్మా విన్నారా మీరు? ఏ నెయ్యితో నైవేద్యం ఇచ్చారో చూశారా మీరు? ఏమమ్మా అవునా కదా? కెమికల్స్ తో తయారు చేసిన నెయ్యి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి దేవుడికి నైవేద్యం ఇచ్చారంటే దేవుడు క్షమించాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత అన్యాయం చేసి ఎలాంటి సంబంధం లేని హెరిటేజ్ పైన నెపం వేసి ఆ రోజు కూడా వేశాడు. మీకు జ్ఞాపకం ఉందో లేదో? బాబాయిని చంపేసి మరుసటి రోజు పేపర్లో నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టాడు. అవునా? జ్ఞాపకం ఉందా లేదా? ఏం తమ్ముళ్ళు నేను ఏమారాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీరున్నారు అంటే ఈరోజు నేను మీకోసరం కష్టపడాలనా? ఇలాంటి అవినీతి పరులు బూతులు తిడితే నేను పడాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా నేను బూతులు తిట్టానా? ఎవరన్నా తిట్టానా? బూతులు తిట్టడం నాకు తెలుసా? నేను తిట్టించుకోవాలి నా బూతులు? ఇది అన్యాయం అవునా కాదా? మాట్లాడితే బూతులు. మా తల్లి ఎప్పుడో చనిపోయింది, ఆవిడ్ని తిడతారు, మా శ్రీమతిని తిడతారు, మా నాయకుల్ని తిడతారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు, అసెంబ్లీకి రారు, బయట గోల చేస్తారు. మీరు ఎన్నుకునేది రాజకీయ పార్టీని, మీ సమస్యలు మాట్లాడమని అవునా కాదా అని అడుగుతున్నా. మొన్న మీరందరూ చూశారు, 5 సంవత్సరాల రాష్ట్రం అప్రతిష్ట పాలైంది, విధ్వంసం జరిగింది. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటే కూడా భయపడి ఇంట్లో నుంచి బయట రాకుండా భయపడి బతికే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా? భయపడ్డారా లేదా? మీరు తప్పు చేయలేదు, కానీ ఎవడొస్తాడో ఏం చేస్తాడో, ఒకడు గంజాయి తాగుతాడు, ఒకడు భూములు కబ్జా అంటాడు, పోలీసులు రారు. వచ్చేది కూడా ఏదైనా గట్టిగా అడగటానికి మేమొస్తే మా మీదకి పంపించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అంటారు మాకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని. ప్రజాస్వామ్యం. మీరు ఓట్లేస్తే నేను ముఖ్యమంత్రి అయ్యాను. అవునా కాదా? మీరు ఓట్లేయకపోతే నేను ముఖ్యమంత్రి అవుతానా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఓట్లేస్తే నా అధికారం వచ్చింది. మీరు ఓట్లేస్తేనే మేము అసెంబ్లీకి వెళ్తాం, ఓటేయకపోతే ఊర్లో ఉంటాం. రాజకీయ పార్టీకి కానీ ఎవరికి కానీ ఇదే వర్తిస్తుంది. అవునా కాదా? ఒక ముఖ్యమంత్రి పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 10% సభ్యులు ఉండాలి. అప్పుడే ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ తీర్మానం పెడతారు. ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు అంటాడు నాకు ఆ ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాలి. ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నా. బెదిరిస్తే ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజాస్వామ్యంలో జరిగే ఏంటని మిమ్మల్ని అడుగుతున్నా.
బయట వస్తే విధ్వంసం, ఎక్కడికి పోయినా నేరాలు ఘోరాలు. ఇంక తిట్టడం, వీళ్ళ తిట్లు పడాలి, మళ్ళా నేను అభివృద్ధి చేయాలి. అందుకే నేను ఒకటి ఆలోచించాను, ఎవరు తిట్టినా నేను లెక్క పెట్టుకోను. నేను బతికేది మీకోసరం, నేను పనిచేసేది ఈ రాష్ట్రం కోసరం. అనునిత్యం రోజుకి 16-18 గంటల పనిచేస్తున్నానంటే నా రాష్ట్రం బాగుండాలి, నా ప్రజల జీవన ప్రమాణాలు బాగుండాలి, మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. తాత్కాలికంగా మీకు సమస్యలు లేకుండా శాశ్వతంగా మీరు కూడా అన్ని విధాల జీవన ప్రమాణాలు పెంచి ఒక పద్ధతి ప్రకారం ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు. ఈరోజు తలసరి ఆదాయం ప్రతి ఒక్కరికి 3 లక్షల రూపాయలు వస్తుంది. కొంతమందికి 1 లక్ష రాదు, కొంతమందికి 20-30 వేలు కూడా రావు. అందుకే నేను ఆలోచిస్తున్నాను, రేపు 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ కింద ఇప్పుడుండే 3 లక్షలు 54 లక్షల రూపాయల ఆదాయం పెంచడం నా లక్ష్యం. దానికి ఫౌండేషన్ వేస్తున్నా, దానికి ఒక విజన్ తయారు చేస్తున్నా. రైతులు ఏ విధంగా ఉండాలి, మా ఆడబిడ్డలు ఎట్టుండాలి, మా పిల్లలకు ఉద్యోగాలు ఎట్ట రావాలి, ఐటీ ఎట్టుండాలి. ఈ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని బాగా చదివిస్తే చరిత్ర తిరగ రాసే శక్తి ఈ పిల్లలకు ఉంది. నేను పనిచేసేది ఆ పిల్లల కోసం పనిచేస్తున్నా. నాలెడ్జ్ ఎకానమీలో ఈ పిల్లలు శక్తివంతమైన యువతగా తయారు చేయడం నా పట్టుదల. దీనికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. నా తెలుగు జాతే నాకు ప్రాణం. ఈ తెలుగు జాతి కోసమే నా జీవితం. ఎవరికి ఇవ్వని గౌరవం మీరు ఇచ్చారు నాకు. మీరెవ్వరు కూడా ఎక్కడికి పోయే పని లేకుండా ఏ పని కావాలన్నా నీ ఫోన్ ఎత్తుకుంటే ఆ పని అయిపోయేట్టుగా చేసే బాధ్యత నాదే. ఇప్పటికే 900 సేవలు మన మిత్ర వాట్సాప్ తీసుకొచ్చాను. రేపు రాబోయే రోజుల్లో అది కొట్టే కూడా తెలియకపోతే, రాయడం తెలియకపోతే ఫోన్ ఆన్ చేసి మీరు మాట్లాడితే ఏఐ ద్వారా మాటలు కూడా యాక్షన్లో పెట్టి మళ్ళీ పని చేసి అది మీకు చెప్పే బాధ్యత, మీ పని చేసే బాధ్యత నాది. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. ఈ ప్రాంతంలో నేను ఎన్నో సంస్కరణలు కూడా తీసుకొచ్చాను. ఈరోజు మీరందరూ చూస్తే బీసీలు ఉన్నారు, ఎప్పుడో తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. వాళ్ళకందరికీ హామీ ఇస్తున్నా, బీసీలకు న్యాయం చేసే బాధ్యత, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత రాజకీయంగా, ఆర్థికంగా, ఇంకో పక్క సామాజికంగా పైకి తీసుకొస్తా. ఈరోజు ఎస్సీలు ఉన్నారు, ఎస్సీల్లో మాది